ప్రెస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నికలైన వాడు బలమైన జనమగును. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనముగా చేస్తానని. అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఒంటరి అంటున్నారో వారిని మరి 1000 మందిగా దేవుడు చేస్తానని దేవుడు ఈరోజు వాక్యం సెలవిస్తుందండి. నువ్వు ఏ విషయంలో నేను ఎన్నిక చేయబడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరి దృష్టిలో నాకు విలువ లేదని కురింగిపోతున్నావా ప్రియకుమార్తె, ఆధారపడకు, కురింగిపోకు. మనుషులు నీకు విలువ ఇవ్వట్లేదేమో, మనుషుల దృష్టిలో నువ్వు ఎన్నికలేవేమో, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఎన్నిక లేని వారిని దేవుడు బలమైన జనంగా చేస్తాడు. నువ్వు ఎన్నిక లేరని నిన్ను ఎవరైతే తుణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను పట్టించుకోవట్లేదో, నిన్ను ఒక బలమైన జనంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి నన్ను అందరూ తుణీకరించారని కృంగిపోక, తుణీకరించబడిన నిన్ను బలమైన జనంగా చేసే దేవుడు నీకు ఉన్నాడని గ్రహించి ఆ దేవుడి మీద ఆధారపడి నెమ్మదితో ఉండు. అటు రీతిగా దేవుడు నీకు ధైర్యమును, నెమ్మదిని, ఎన్నికైన జనంగా నిన్ను చేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యొక్క ప్రార్థన కృష్ణ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, ఎవరి చేత అయితే నీ బిడ్డలు తుణీకరించబడ్డారో ఆ విషయంలో కృంగిపోయేవారుగా కాక బలమైన జనంగా చేసే దేవుడు నీవు వరకు ఉన్నావు గ్రహించి నీ మీద ఆధారపడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.